ఎట్లా చూడొచ్చు గత 3 రోజులుగా సోషల్ మీడియాలో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ ఫైట్ జరుగుతా ఉంది. హ్మ్. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డే సిద్దిపేటలో పోటీ చేసి హరీష్ రావును ఓడిస్తా అని చెప్తా ఉన్నాడు. నిన్నగాక మొన్న మైనంపల్లి కూడా చాలా తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది హరీష్ రావు మీద. ఎట్లా చూడొచ్చు దీన్ని? అయితే మైనంపల్లి అనే వ్యక్తి హ్మ్. సిద్దిపేట ప్రజలకు నథింగ్. ఆ! అసలు ఆయనకు సిద్దిపేటకు ఏం సంబంధం లేదు. ఆ! సరే ప్రజాస్వామ్యం ప్రకారం ఆయన రావాలి, మాట్లాడాలనుకుంటే ఏమైనా మాట్లాడొచ్చు. హ్మ్. కాకపోతే రాజ్యాంగబద్ధంగా విలువలతోటి కూడుకున్న వ్యవహారం నడిపియాలి. హ్మ్. ఆయన ఎనకట చేసినట్టుగా ఇప్పుడు చేస్తా, జమాన్‌లో ఏదో 47లో చేసిన రాజకీయం ఇప్పుడు చేస్తా, అప్పుడు చేసిన గుండాగిరి ఇప్పుడు చేస్తా, ఆ టైప్‌లో మాట్లాడుతుండు గానీ ప్రజలు అందరూ చైతన్యవంతులయ్యిర్రు. అంత ఎడ్డిగా ఎవరు లేరు. హ్మ్. నీ కాలంలో నడిచినప్పుడు ఏలిముద్ర గాని నువ్వు, ఆ ఏలిముద్రలతో చేసినప్పుడు నడిపించినావు గానీ ఇప్పుడు అట్లా లేదు. సోషల్ మీడియా ఉంది, వ్యవస్థ ఉంది. విలువలతోటి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తప్ప ఇట్లాంటివి మాట్లాడి నిన్నందరూ ఎవరో మర్చిపోయిర్రని చెప్పి నీకు ఏడ ఉనికి లేదు. హ్మ్. నీకు పార్టీ ప నీకు నీకు ఉనికి లేదు. హ్మ్. నిన్ను నీ ప ప నీ పార్టీ గుర్తించి, ప్రభుత్వం గుర్తించి నీకేమో ఏం పోస్ట్ ఇత్తలేదు. హ్మ్. ఏదో విధంగా సీఎం మెప్పు పొందాలని చెప్పి ఏదైతే ఇప్పుడు సీఎం అభ్యర్థి అట్లాంటి కేసీఆర్ తర్వాత అంత ఘనత రాష్ట్ర ప్రజలు మొత్తం ఎవరి మీదైతే కన్నుంది, హరీష్ రావు గారి మీద కన్నుంది. ఇలా కేసీఆర్ తర్వాత ఎవరిని చూస్తుర్రంటే హరీష్ రావు గారిని చూస్తుర్రు. హ్మ్. నేను ఇట్లాంటి బలమైన వ్యక్తి మీద ఇట్లాంటి కామెంట్లు చేయడం, ఇట్లా చిల్లర మాటలు మాట్లాడడం వల్ల నేను సీఎం దృష్టిలో పడిపోయి నాకేమైనా ఇస్తారేమో, నాకేమైనా పోస్ట్ ఇస్తారేమో అని చెప్పి మాట్లాడుతుండు. నీ నోటితోటి మాట్లాడడం మాటలు కాదు. నువ్వు కాంగ్రెస్ అభ్యర్థిని ఎవరిని తెచ్చుకుంటావో తెచ్చుకో. నువ్వు ఎవరిని నిలబెడతావు, నువ్వు నిలబడతావా? మీ రాహుల్ గాంధీ నిలబెడతారా? లేకపోతే ఇంకా వేరే రాష్ట్రాల నుంచి అయితే తెచ్చుకొని చెప్పి రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నిలబెడతావా? సిద్దిపేటలో. రమ్మనండి, ఎవరైనా రమ్మండి. అంటే సిద్దిపేట వాస్తవానికి వాళ్ళేమంటారు కాంగ్రెస్ నాయకులంటే, మా ఈ ఈ ఎవరైతే మైనంపల్లి హనుమంతరావు ఉన్నారో, ఆయన కాలుకి గోటికి కూడా సరిపోడు హరీష్ రావు అని చెప్పి అంటారు. మైనంపల్లి ఇప్పుడు వాళ్ళ ఆ నోరు మాట్లాడే నోట్లకు మైనంపల్లి అర్హత ఏంది? ఎన్ని సార్లు గెలిచిండు? ఎక్కడ గెలిచిండు? ఏం చేసిండు? ఏంది ఒకసారి చరిత్ర తీసుకోరు. ఎన్ని పార్టీలు మారిండు? ఏంది ఆయన గతంలో ఆయన వ్యవహారం ఏంది? హ్మ్. నగరాభారీష్కరణ వ్యక్తి ఆయనే. ఆ! రౌడీ షీటరు. ఇయ్యాల ఏదో తెల్లగా ప ప సబ్బుతోటి ముఖం కడుక్కోంగా మాత్రమే నీ ముఖం తెల్లగా అయితది కావచ్చు. హ్మ్. కానీ దాని వెనక ఉండేదంతా చరిత్ర అంతా ఉంటది కదా! హ్మ్. ఎవరి దగ్గర చరిత్ర ఉంటది కదా! అదే హరీష్ రావు గారి మీదది ఒక్క చిన్న అలిగేషన్ చూపించు ఒకటి. హ్మ్. నువ్వు ఏదో మాట్లాడడం వల్ల నీది నాయకులు అందుకే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. నువ్వు పోల్చుకోవడం వల్ల నీ విషయం ఏంటంటే పెద్దగా అయిపోతున్నావు. నేను అదే విధంగా హరీష్ రావుతో పోల్చుకొని చేయడం వల్ల నేను అట్లయితావు. నువ్వెందుకు నీ రాహుల్ గాంధీని తీసుకురా. రాహుల్ గాంధీని తీసుకొచ్చి సిద్దిపేటకి. కౌన్సిలర్ గెలుమనిడ. అగో ఇప్పుడు కేసీఆర్ నీ పీఎం అభ్యర్థి సీఎం కదా! రేవంత్ రెడ్డి అంటాండు ఇయ్య కదా! నేను రేవంత్ రెడ్డి ఓడిస్తా మాకు అని. నథింగ్. రేవంత్ రెడ్డి అనే విషయం మాకు నథింగ్. సిద్దిపేట్ల హరీష్ రావు అనేటోడు అనే వ్యక్తి ఆ! ఆయన ఒక విషయం ఏందంటే ఒక ఎమ్మెల్యే, ఒక పొలిటికల్ లీడర్ కాదు. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడు. సిద్దిపేటలో. సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో ప్రతి కుటుంబంలో సభ్యుడు. తెలంగాణ మొత్తం అదే విధంగా ఉంటది. కాకపోతే సిద్దిపేటలో మాత్రం కుటుంబ సభ్యుడు. మీరు కుటుంబాన్ని విడదీసి అన్నదమ్ములను విడదీయడం, ఆ తల్లి కొడుకులను విడదీయడం ఇట్లాంటి బంధాన్ని ఎవరు విడవలేరు. ఆయన ఒక కొడుకు తల్లిదండ్రులు పెద్దలు కొడుకు లెక్క చూస్తారు. నాలాంటి వాళ్ళు ఒక అన్న లెక్క చూస్తారు. అర్థమైందా? అక్క చెల్లెలు మా అన్న లెక్క చూస్తారు. ఆయన పెళ్లికి గాని, చావులకు గాని, బతుకులకు గాని ఏ దానికైనా అట్లా స్పందిస్తాడు. అట్లా వ్యక్తి లెక్క ఉంటాడు కాబట్టి ఆయనకు ఆ విధమైన సిద్దిపేటతో అట్లాంటి అనుబంధం ఉంది ఆయనకు. హ్మ్. మీరు దీన్ని రాజకీయంగా చూసి ఎదుర్కోలేక ఆయన ఏమో చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన మెజారిటీ తెలుసుకోండి. ఆయన చరిత్ర తెలుసుకొని, హ్మ్. నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. హ్మ్. ఇవాళ ఏదో వాళ్ళకు వీళ్ళకు చిల్లరగాళ్ళకు వానికో వీనికో ఇచ్చేసి ఇద్దరు ముగ్గురు నేను ఏదో చేపించి పైలవాన్‌తో ఇదో చేస్తా అనుకుంటే ఆ పైలవాన్ ఇజాలు ఇప్పుడు నడవయి. హ్మ్. అర్థమైందా? నీ దగ్గరనే ఉంటారు అనుకో ఒక పైల్వాన్లు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే చేస్తున్నాం. హ్మ్. మేము కూడా జిమ్ చేస్తాం. మా దగ్గర కూడా పైల్వాన్లు ఉంటారు. మాకు కూడా వస్తాయి అట్లాంటి పరంభూ మాటలు మాకు కూడా మాట్లాడొస్తది. హ్మ్. అర్థమైందా? అట్లాంటి మాటలొద్దు. అట్లా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా రేపు మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తా అంటున్నావు కదా! ఆ! నోటితోటి కాదు. అది ఎగిరేయకపోతే ఏం చేస్తావో కూడా రేపొచ్చి అంబేద్కర్ గారికి చెప్పు. అవు జెండా ఎగిరేస్తా అంటున్నావు కదా! ఎగిరేయకపోతే ఏం చేస్తావో చెప్పు. అదే అంబేద్కర్ గారు ముక్క ముక్క ఎంత ఎన్ని గదాలు రాస్తావో కొలిచి పెట్టుకొని పోదాం. దాన్ని ఎవరు ముట్టుకోకుండా అంత నీకు సెపరేట్ పెట్టిపిత్తాం. అక్కడ హ్మ్. నడవకుండా చేయకుండా నీకు సెపరేట్‌గా అది పెట్టిపిత్తాం. అంటే కవిత గూడా అంటా ఉన్నది హరీష్ రావుని కవిత ఓడించే బాధ్యత నాదే అని జెప్పి. ఇప్పుడు నేను ఏమంటున్నానండి ఆ! అండి విషయం ఏందంటే, హ్మ్. ఇప్పుడు ఏమున్నా హరీష్ రావు గారితోటి పోల్చుకోవడం వల్ల వాళ్ళు ఆ రేంజ్ చూసుకుంటుర్రు అంతే తప్ప, కవిత ఎవలండి కవిత? హ్మ్. హరీష్ రావు చేతులలో పెరిగిన పిల్ల. అంతే. ఆయన అటు ఇటు దింపుతా ఉంటే ఇట్లా చేతులు పెరిగిన పిల్ల. ఇయాల వచ్చేసి ఆయన్నే నేను ఇది చేత్తా, అది చేత్తా అంటే నీకు రాజకీయం చేసే ఆలోచన ఉంది గదా! ఆ! నీకు మీ నాన్నగారు అవకాశం ఇచ్చిర్రు. దానికి మా హరీష్ రావు గారు ఇట్లా వీళ్ళంతా సహకరించిర్రు, చేసిర్రు. ఆ! నీకు రాజకీయం చేసే అవకాశం ఉంది కదా! ఏ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటావో చూసుకొని వచ్చి గెలిచినాక మాట్లాడు. ఆ! నువ్వు ఆల్రెడీ ఓడిపోయినవు. ఆ! ఇప్పుడు నీకేం లేదు. ఆ! నువ్వు నేను ఇది చేత్తా, అది చేత్తా చెప్పడం కాదు. ఫస్ట్ నీ హోదా తెలుసుకొని మాట్లాడు. ఆ! ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ 2 పార్టీలు ఏర్పడినాయి. ఇటు హ్మ్.
కవిత పార్టీ, టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుంది. దాంతో పాటు తీన్మార్ మల్లన్న ఓ పార్టీ పెట్టిండు. ఎట్లా ఉండబోతుంది తెలంగాణలో? ఏం లేదండి. విషయం ఏందంటే బీసీ వాదం అనేది మనకు విషయం ఏందంటే బీసీకి కులగణన జరిగిన తర్వాత హ్మ్. బీసీ వాదానికి బీసీల ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి తెలంగాణలో దీన్ని డివైడ్ చేయాలి. ఈ ఓటు బ్యాంక్ వ్యవస్థను అనేది చీల్చాలి. హ్మ్. చీల్చి విషయం ఏందంటే పక్క పార్టీలకు లాభం జరగకుండా చూద్దామని ఒక వాళ్ళకు ఇదంతా ఒకటే. హ్మ్. ఈ కవితేవలు, తీర్మార్ మల్లన్నలు వీళ్ళందరూ కనలే. అంటే వీళ్ళకేమన్నా ఉనికి ఉంటదా తెలంగాణలో? ఏం ఉనికి ఉండదు. కాకపోతే విషయం ఏందంటే మనకు జరిగే ఇప్పుడు ఉన్న పరిణామాలు ఏందంటే ఓటు బ్యాంక్ చీల్చే రాజకీయం చెప్తున్నారు అట్లా. ఆ! ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు మన సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళకు 30% 40% ఉన్నాయి కాంగ్రెస్ ఓట్లు. ఆ! మనం 87లో మనం ఉన్నాం. ఆ! 87 ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఉన్నాం కదా! ఆ! ఈ కులాల వర్గీకరణ అని చెప్పి, మహిళ అని చెప్పి ఆమె ఒక అమ్మవారి లెక్క తయారైపోయి ఆమె ఇట్లా చేసి విషయాలు ఏంటంటే కొన్ని డివైడ్ చేసి వాళ్ళ ఓటు బ్యాంక్ కాడికి మనం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు దానిలో ఒక్క లీడర్ కూడా లేదు కదా చెప్పుకోదగ్గ. వాళ్ళకి లీడర్ లేడు, క్యాడర్ లేదు. తెల్లారులేస్తే రెడ్డిలను ఆ, తిడతారు. ఆయన ఇప్పుడు చేతిలో వ్యక్తిగత విమర్శలు చేసి అట్లాంటి మాటలు మాట్లాడేటోడు, అట్లాంటి చేసేటోడు వ్యవస్థ నడిపిస్తాడు కాదు. లీడర్ అంటాడు ఆ, అన్ని కులాలను ఒక వ్యవస్థను నడపాలి, ఒక సంస్థ నడపాలన్నప్పుడు ఆ ఉందాతనం అక్కడ ఉంటే దా పక్క పట్టు ఉన్న వాళ్ళకి కూడా రెస్పెక్ట్ ఉంటుంది. అవును. నువ్వు చేసే విధానం బట్టి నీ ఎన్నుకున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది. నువ్వు వర్గీకరించి మాట్లాడు ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడాలి. అవును. ఏ పోరాటమైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. అవును. వ్యక్తిగత విమర్శలు చేసి అట్లా వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల కొందరు నీ మాటలు పట్టుకొని ప్రేరేపి యువకులు ఉంటారు. అవును. వాళ్ళు ఆవేశపడతారు, నష్టాలు జరుగుతాయి. ఎవరు గురించి నష్టపోతారు రేపు పొద్దుగా? అంతే. అట్లాంటి రెచ్చగొట్టే మాటలు, ఇట్లాంటి రాజకీయంలో పని చేయి. ఉమ్. ఈ పద్ధతి వద్దు. రాజకీయం చేయాలనుకున్న వాళ్ళు విలువలతో కూడుకున్న రాజకీయం చేసి జనం మెప్పు పొందాలి, జనానికి సేవ చేయాలి. ఆ రకంగా రావాలి తప్ప ఇట్లా రెచ్చగొట్టి ప్రజలను చేసి ఇట్లా చేయొద్దు. ప్రశాంతమైన వాతావరణంలో సిద్దిపేట రాజకీయాలు జరుగుతున్నాయి. వీటిని రెచ్చగొట్టి యువకుల మధ్యలో పార్టీల మధ్యలో చిచ్చు పెట్టి మీరు ఎక్కడో కూర్చుంటే పబ్బం గడుపుకుంటారు. అక్కడ రోజు ఇక్కడ ఉండే గ్రామాల్లో ఉండే యువకులకు కానీ గ్రామాల్లో ఉండే పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది జరుగుతుంది. ఇలా నువ్వు ఏవో మాట్లాడిపోయి నువ్వు ఏదో అనుసరిస్తారు. నీ మాటలు పట్టుకొని నీ కార్యకర్తలు కూడా సేమ్ అదే విధంగా వ్యవహరిస్తారు. ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఊరికి 5 10 మంది ఉంటారు. అంతే. ఊరికి 5 10 మంది ఉంటారు. మా బలగం ఎంత ఉంటుంది? మా ఆర్మీ ఎంత ఉంటుంది? టీఆర్ఎస్ ఆర్మీ, హరిశాన్ ఆర్మీ ఎంత ఉంటుంది? ఇది నష్టపోయేది ఎవరు? రేపు నువ్వే నష్టపోవు. వాడు మా ఊరోడే, వాడు రేపు మా మండలోడే, మా కథోడే. వాడు నష్టపోతే మళ్ళీ మా మండలం మేమే పెడతాం. నీకేమవుతుంది? నువ్వు ఎక్కడో మల్కాజిగిరిలో ఉంటావో, రేపు పొద్దున మళ్ళీ ఇంకెక్కటావో, అసలు ఏడుంటావో కూడా తెలియదు రేపు పొద్దున నీకు. మొత్తానికి హరీష్ రావును ఓడగొట్టేంత సినిమా వీళ్ళకి లేదంటావా? సిద్దిపేటలో హరీష్ రావు అనే టైం నేను ఒకటే విషయం చెప్తున్నా. సిద్దిపేటలో కుటుంబ సభ్యుడు ప్రతి ఇంటికి. ఆ. ఆయనను ఇక్కడి నుంచి విడదీయలేరు. ఆ. ఇక్కడ నుంచి సిద్దిపేట నుంచి ఆయన విడదీయలేరు. ఆ. అర్థమైందా? ఆయన ఇక్కడ ఎలక్షన్లప్పుడు హరీష్ రావు వచ్చి తిరిగి ఓటు అడగడు. ఆ. ఉట్టేప్పుడు కష్ట నష్టాలకే వస్తాడు తప్ప ఎలక్షన్లు వచ్చి అడగడు. ఉమ్. ఎలక్షన్లలో ఆయన రాకున్నా ఆయన బొమ్మకు ఓటేసి గెలిపించే ఉన్నది వ్యవస్థ. వీళ్ళకంత సినిమా లేదంటూ. సినిమా ఎక్కడదంటే డిపాజిట్లో నేషనల్ పార్టీ ఇలా ఎవరి మీద గెలిచినామని వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదేదో మాట్లాడతారు. తెలిసి అవగాహన ఎవరి మీద గెలిచిన నీకు రాహుల్ గాంధీ పెట్టినట్టు నీ పార్టీ సింబలే కదా. ఈ సింబల్ ఎవరిది? సింబల్ ఎవరిది? ఆ. రాహుల్ గాంధీ అంటే ఇది వాడు ఉన్నట్టే కదా ఇక్కడ. అవును. మరి ఎవరి మీద గెలిచిన ఇది ఎవరిది? ఇది ఎవరిది? ఆ. ఇది అవలగాల వీళ్ళు వీళ్ళ మీద గెలిచిన కాలం మీద గెలిచి గిదాన్ని మాట్లాడాలి. నువ్వు ఆ. వ్యక్తులను కాదు చూడు, సంస్థను చూడు. ఆ. నీ సంస్థ అంటే నీ సంస్థకి ఇది పెట్టుకొని వచ్చిండు కదా. ఆ. ఇది పెట్టుకొని వచ్చినట్టు రాహుల్ గాంధీ వచ్చినట్టే, ఒక సోనియా గాంధీ వచ్చినట్టే, ఉమ్. నువ్వు కాదు వచ్చినట్టే. ఉమ్. అంటే వీళ్ళు అవలగాల? ఉమ్. మన వాళ్ళకి తెలియలేదా? వాళ్ళకు ఈ గుర్తు మీద పోతాం అవలగాని పంపించేస్తే ఉట్టిన పొట్టెలకు వచ్చినట్టు పోసేస్తారు. మంచి బలమైన పంపాలి. ఏదో లేకపోతే అది కూడా వైరల్ అవుతా ఉంది. అది హరీష్ చెప్పిండు రావు కదా. మీద పోటీ చేయడం అంటే పోషమ్మ గుడి ముందు వివేకానంద చెప్పిండు కదా. ఆ? పొట్టేలు బలించినట్టే అని. మరి నేను అందుకే ఏమంటున్నా అంటే నువ్వు నీ సింబల్ పంపినావు, సింబల్ పంపి సింబల్ అపోజిట్ నిలబెట్టినావు అంటే ఉమ్. అవి ఉన్నట్టే. నువ్వు ఉట్టిల మీద గెలిచినావు, వాళ్ళ మీద గెలిచినావు అంటే టికెట్ ఇష్టోళ్ళు ఎవరు, ఉమ్. గుర్తెవల్ది, మాట్లాడేది ఏం మాట్లాడతారు, ఏదో చెల్తుంది. సోషల్ మీడియా వైరల్ అయిదాం రీల్స్ కొరకు చేస్తారు వాళ్ళు అట్లా. అంతే. అంతే. మొత్తానికైతే హరీష్ రావు ఇక్కడ సిద్దిపేటలో ఉన్న రోజులు ఆయనదే. హరీష్ రావు అనే ఆయన సిద్దిపేట ప్రజలు ఉన్న రోజులు, సిద్దిపేట ప్రజలు ఉన్న రోజులు, హరీష్ రావు ఉన్న రోజులు కాదు. ఆ. సిద్దిపేట ప్రజలు ఇప్పుడు నేను ఒక 40 years ఉంటా. ఉమ్. నేను ఇంత అభిమానంగా ఉన్నా. నేను ఉన్న రోజులు నేను ఉంటుంది, నాది ఉంటుంది. ఉమ్. రేపు నా పిల్లలకు వచ్చినా వాళ్ళు ఉంటుంటారు. అందరికి వస్తారు కదా. పుట్టిన పిల్లల కాంచి మొదలు పెడితే సపాటు ముసలి దాకా వాళ్ళకి ఏ సమస్య అయినా అందరికి అట్లే ఉన్నాడు. ఇలా ఒక నాకొక్కనికి నీకొక్కనికి అని కాదు. ఉమ్. ఇది ఒక పార్టీ విషయం కాదు, కుటుంబం. అంతే. కుటుంబం. ఇలా పిల్లగాడు పుట్టినరోజుకి వచ్చిన ఫస్ట్ బర్త్డేకి వచ్చి హరీష్ అని ఆశీర్వదిస్తాడు. అంతే. వానికి గుర్తు హరీష్ రావు అని ఇలా ఫస్ట్ బర్త్డే 1 year పీరియడ్ చెప్తాడు వీళ్ళు ఎవరంటే హరీష్ రావు అని చెప్పి. నీ ముఖమో మీరు మాట్లాడే మొక్కలు ఒక్కరితో ఒక బాబుతో చెప్పారు సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలో. ఒక బాబు నీ సీఎం పేరు చెప్తలేరు ఎవడు? అంతేనా? మీరు కాంతాడు. రైట్ రైట్. థ్యాంక్ యూ.